అసలు ఈ వావివరసలులేని సంబంధాలు ఏంటని అనుకుంటే ఇది మనకాలపు సాంప్రదాయ ప్రమాణాలతో పోలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కాని ప్రాచీన కాలంలో, ప్రత్యేకించి అబ్రాహాము కాలంలో దగ్గరి బంధువుల మధ్య వివాహం సాధారణం. తెగలోపలే వివాహాలు జరగడం వంశ పరిరక్షణ కోసం జరిగేది. ఇక్కడ మనం గమనిస్తే ఒకే తల్లికి పుట్టిన రక్తసంబంధులు పెళ్లి చేసుకోలేదన్నమాట. అబ్రాము, నాహోరు, హారాను ముగ్గురు ఒక తల్లి పిల్లలే కాబట్టి ముగ్గురు సోదరులని ప్రకటించారు. అలాగే వారి పిల్లల్ని వారు పెళ్లి చేసుకోలేదు. అంటే అబ్రాము తనకు పుట్టిన పిల్లల్ని పెళ్లి చేసుకోలేదు. నాహోరు తనకు పుట్టిన పిల్లల్ని పెళ్లి చేసుకోలేదు. హారాను తనకు పుట్టిన పిల్లల్ని పెళ్లి చేసుకోలేదు. అంటే వారి అన్నదమ్ములు పిల్లల్ని లేదా అక్కచెల్లమ్మల పిల్లల్ని పెళ్లాడేవారేమో. అందుకని అప్పట్లో వారిని నెఫ్యూ, నీస్ అంటే మేనల్లుడు, మేనకూతురు అని పిలిచేవారేమో. ఎందుకంటే తల్లి వేరు కదా. ఉదాహరణకు అబ్రాము విషయమే తీసుకుంటే లోతు హారాను కొడుకు కాబట్టి అబ్రాముకు మేనల్లుడు నెఫ్యూ. మిల్కా హారాను కూతురు కాబట్టి అబ్రాముకు మేనకూతురు నీస్. అలాగే అబ్రాముకి శారాయి స్టెప్ సిస్టర్, నాహోరుకి మిల్కా స్టెప్ డాటర్. అయినప్పటికీ ప్రాచీన మెస్టోమియా కాలంలో వంశం వృద్ధి చేసుకోడానికి ఇలాంటి వివాహాలు అంగీకరించబడిందని చరిత్ర చెబుతుంది. దాంతో మిల్కా నాహోరు భార్య అయింది, వంశంలో కీలక లింక్ అయింది. ఏది ఏమైనప్పటికీ ఆ కాలంలో మనుషులకి వావివరసలు లేవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది తప్పు అనే కదా దేవుడు రాయించిన మోషే ధర్మశాస్త్రంలో రక్తసంబంధ వివాహాలపై నిషేధం పెట్టాడు. లేవియకాండము 18.